రైతు సోదరులకు నమస్కారం అన్న. ప్రజెంట్ మనము చామంతి తోటలో అయితే ఉన్నాము. వీటి రకం వచ్చేసి సెంటిల్లా అంట. సో ఇది ఎప్పుడు నాటినారు అంటే ఇవాళ అయితే కటింగ్ చేస్తున్నారు. ఇవాళ దీని రేట్ ఎట్లుంది అనేది మొత్తం రైతుని అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం అయితే మనం నల్గొండవరపల్లి అంటే మా ఊర్లోనే ఉన్నాము. 2 ఎకరాలు అయితే చామంతి తోట పెట్టినాడు. దీంట్లో ఓన్లీ పసుపు కలర్ అయినా వైట్ కూడా ఉంటుందా? ఒక బ్యాగ్ ఇచ్చినారా, ఒక బ్యాగ్ ఇచ్చింటే సరేలేని ఆ సైడ్ నాటినా అవి మళ్ళీ పచ్చగా వచ్చినాయి. ఏడన్నా ఒకటి వైట్. ఓకే, అంటే చామంతి తోట పెట్టడం మీరు ఫస్ట్ టైం ఇది? ఫస్ట్. అంటే దీంట్లో తెలుసా ఎన్ని రకాలు ఉన్నాయి ఏదేని మీకు? మనకు తెలియదు, ఏం తెలియదు. అంటే ఎవరు చెప్పినారు మీకు ఇది నాటుకుంటే ఇప్పుడు ఇట్లా రేట్ ఉంటుంది అని చెప్పేసి? ఏం బాలయ్యపల్లి ఆ సైడ్ వాళ్ళు. సో మన కడప జిల్లాలో పూలకు బాగా ప్రాధాన్యత ఉండేది. మనకు వేముల నుంచి కడప వరకు ఆ ఏరియా అంతా చాలా ఉంటాయి. వేంపల్లి, అలాగే ఇది పాత సంగటిపల్లి, బాలయ్య గారిపల్లి, నల్లయ్య గారిపల్లి, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటది. సో ఇప్పుడైతే ముందు సంవత్సరం కూడా మా ఊర్లో నాటినారు, ఈ సంవత్సరం మళ్ళీ నాటినారు. ఎక్కడ ఎక్స్పోర్ట్ ఎక్కడ పోతుంటాయి? చెన్నై. మొత్తం చెన్నై. అంటే మొన్న ఎంత ఉన్నది కేజీ రేట్? ఇవాళ ఎంత ఉంది? 120, 130 అట్లా ఉన్నాయి. మొన్న ఫస్ట్ కోత ఒక రోజు 140 ఎంపించినాడు, మళ్ళీ రెండో రోజు 120 వేసినాడు. అంటే మనం ఇక్కడ కోసి ఊరికి ఎక్స్పోర్ట్ పంపిస్తామంటే రైతులు అక్కడ మార్కెట్ పోవాల్సిన అవసరం లేదా? పోవాలా, ఎక్కువ అయితే పోవాలి. నేను ఈరోజు పోవాలనుకున్నాను. అంటే మార్కెట్ మన పూలు ఎక్కువ ఉంటే మనం వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు. ఇంతకుముందు మీరు పోలేదు అసలు? ఓకే. సో ఇప్పుడు చాలా మంది రైతులు ఒకే నమ్మకం మీద పంపించారు. ఇంతవరకు ఆ నమ్మకం మీద మనకు వచ్చారు డబ్బులు అయితే పంపించారు. మనం కూడా ఒకసారి పోయి చూడాలా. డైరెక్ట్ మార్కెట్ అయినా మధ్యలో మీడియేటర్ ఉన్నారా? మీడియేటర్ ఉన్నాడు. మీడియేటర్ పంపిస్తే మీడియేటర్ బాక్స్ వచ్చేసి 130 రూపాయలు తీసుకుంటాడు. కమిషన్ వచ్చేసి 115 రూపాయలు అట. అంటే బాడీగా 130 రూపాయలు బాడీగా బాక్స్. మనం 115 రూపాయలు కమిషన్ తీసుకుంటారు అక్కడ. నాకు బిల్లు వేసినారు. 115 రూపాయలు అంటే 1000కి లక్షకు 15,000 లెక్క వాళ్ళు తీసుకుంటారు. మోసిన దానికి బాక్స్ వచ్చేసి 15 రూపాయలు తీసుకుంటారు. అన్నీ పోతే మనకి ఏం పెద్ద మిగిలేదే ఉండదు. ఈ 2 ఎకరాలకు పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడి దాదాపు 3 లక్షల పైన అవుతుంది. 2-10 పైసలు మొక్క నేను కొండకొచ్చింది ఆ రోజు అయితే. అది కూడా ఎలాటూరు వైపు నుంచి మల్లికార్జున రెడ్డి అని తెప్పించాడు. 2-10 పైసలు తీసుకున్నాం. మనతో మొక్కతో పెట్టుబడులు కొట్టిన మందులు అన్ని కలిపి 3 లక్షలు అయింది. 3 పైన మనం రాసుకోలేము కదా, 3 పైన అవుతుంది. అంటే చాలా మంది రైతులు ఇప్పుడు అంటే ఒకే పంట మీద ఆధారపడి ఉండడం వల్ల రేట్లు అయితే రేవు. సో ఈ పక్క ఒకసారి ఇటు చూపించి అటు చూపి. ఈ పక్క వచ్చేసి ఏంటి మావి? చిక్కుడు ఫస్ట్ లో కూడా వేరే ఉన్నట్టున్నాయి కొంచెం. అంత చిక్కుడు అలసందలు చిక్కుడు ఇట్లా సపరేట్. ఇప్పుడు ఒకే రైతు ఇప్పుడు అరటి పెట్టుకున్నాడు. ప్రస్తుతం అరటికి రేట్ లేదు. ఇట్లా ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంట పెట్టుకోవడం వల్ల సో అన్ని దానికైతే రేట్ అయితే ఉంటది. ఆ చామంతి తోటలు అందరూ ఒట్టుకు కొంట అంటారు, చెప్తారు. మీదేమన్నా అట్లా అడిగినారు? అంటే 8 లక్షలకు అడిగినారు 2 ఎకరాలు కలిపి. అంటే రేటు నెట్లే కదా ఇప్పుడు చామంతికి బాగా రేట్ అనుకున్నాం. ఉంటుంది అనుకున్నా. ఆ వర్షాలు ఎక్కువ పడి అక్కడ బాలయ్యపల్లి ఆ సైడ్ ఎత్తిపోయినాయి కదా, అందుకని ఉంటుందని మనం ధైర్యం చేసి పెట్టుకునేది. ఫస్ట్ టైం పెట్టినావు కదా నువ్వు. అంటే దీనికి రేట్ ఎంత ఉంటే గిట్టుబాటు అవుతుంది మనకు? నాకు 100 రూపాయలు అనుకున్నా. 100 రూపాయలు అంటే గిట్టుబాటు అవుతుంది. నాకైతుంది. ఓకే. సో దీంట్లో కూడా పని ఎక్కువే ఉంటది. ఎందుకంటే మనము మొక్క నాటినప్పటి నుంచి ఇది నాకు తెలిసి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి మందు కొట్టాలా. మొగ్గ ఇడిచినప్పుడు వర్షాలు ఎక్కువ ఉన్నా లేదా పురుగు దీంట్లో లోపల ఉంటది, మనం చూసుకోకపోయినా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. చెట్లు ఆడిపోయినాయి ఏమంటావు? అంటే ఎండిపోయినాయి, ఎక్కడ చచ్చిపోతున్నాయి. అది ఏదో కొత్త రోగం ఉంటది. ఆ రోగం వల్లనే మొత్తం ఆ ఏరియా అంతా పోయినాయి. మనవి కూడా చచ్చిపోయినాయి. కాకపోతే మనం కొంత కంట్రోల్ చేసుకున్నాం. మనం కడప, ఏంపల్లె భూమిలోనే తెచ్చిన కడప, ఏంపల్లె అందు ఈ రొంత పని చేసినాయి. మనం పులిందల్లో రాయలసీమలో తెచ్చినాము, షిరిడి సాయిలో తెచ్చినాము. ఏడన్నా ఒకటి ఇట్లా చచ్చిపోతుంటాయి. తెగులా, ఎరుకుల తెగులా లేకపోతే తెగులు అన్నారు. ఇవి ఎక్కువ అంట ఆ సైడ్ ఎక్కువ, ఏమల మండలం ఎక్కువ. మనకైతే తక్కువే అనుకునే నాకు తెలిసినంత వరకు. అంటే ఇది ఏందనేది నీకు కూడా తెలియదు, మనం కొత్తగా పెట్టాం, మనకేం తెలుసు. సో వేముల సైడ్ ఎక్కువ చామంతి పెడతాంటారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరన్నా కూడా ఇట్లాంటి తెగులు, ఇది ఏం తెగులు, దీనికి ఏ మందులు కొడితే బాగుంటది కూడా కొంచెం తెలియజేయండి. ఎందుకంటే చామంతి నాకు తెలిసినంత వరకు మా ఏరియాలో ఎప్పుడు పెట్టినలే. ఇదంతా చెరువు. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడినాం కదా, కరెక్ట్ మన హైట్ వచ్చాయి నీళ్లు. చెరువు మునిగితే ఎర్రవల్లి చెరువు అని, ఈ చెరువు మునిగితే ఇక్కడ మొత్తం ఎన్ని మునిగిపోతాయి. సో ఫస్ట్ టైం ఇవి పెట్టడం. ఎప్పుడు చూసినా మా సైడ్ మిర్చి, అరటి మంది మేలే నాకు తెలిసినంత వరకు. మనం మందులు 4 రోజులకు ఒకసారి కొడుతున్నాం కాబట్టి మనం మిర్చికి ఎట్ట కొడుతున్నా పంక్ సైడ్, మనం చామంతికి అదే కట్టా.
అంటే ఇది ఎప్పుడు నాటుకుంటే రేట్ ఉంటది అప్పుడే మీకు? మనకి ఏం తెలుసు, ఫస్ట్ టైం అని చెప్తాను కదా, మనకు తెలియదు. పండగలకి నాటుకుంటే రేట్ ఉంటది అంటారు మామూలుగా? ఏమో మనకేం తెలియదు, మనం ఎందుకు పెట్టాము మెర్చి అయిపోతానే అర్థం కాక ఇది పెట్టినాం, అది కొత్తగా చూద్దామని. ఉపయోగం ఉందా చామంతి పెట్టడం వల్ల? ఇంకా ఉంది కదా, మన టైం ఉంది. కార్తీక మాసం పోయింది, రేట్లు ఉంటాయో ఉండవు కూడా తెలియదు మనకు. ఒకవేళ ఉంటే నా అదృష్టం, లేకపోతే మనం ఏం చెప్పినాం, రైతు ఎవరు ఏం చెప్పలేరు. నేను ఒకటి తెలిసి చెప్పి, పంట చేతికి వచ్చినప్పుడు వరకే మనకు రైతుకు మూలకంగా నేను చెప్పేది అయితే, తిన్నప్పుడు తిని మాట. నేను కూడా ఇవన్నీ ఎందుకు అడుగుతా అంటే, చాలా మంది అడుగుతుంటారు. మొన్న గుమ్మడి పెట్టినా నేను, గుమ్మడి పెట్టింటే చాలా మంది ఫోన్ చేస్తున్నా, గుమ్మడి పెడితే రేటు ఉంటదన్నా మనకి లెక్క ఏం చెప్పలేరు, ఎవరు ఏం చెప్పలేరు. మనం వ్యవసాయం ధైర్యంగా చేయాలా, పెట్టుబడి పెట్టాలా, వచ్చాదో పోతాదో తెలియదు. కాబట్టి ఏ రైతు అయినా కూడా మనం వ్యవసాయం అయితే చేయాలి. మనం వీడు పెట్టలేం కదా, మనం పెట్టాము, కష్టపడి పని చేసి మనం పంట పండియాలా. రేట్ అనేది మన అదృష్టం ఉంది అంతే. అంటే విభిన్న పంటలు ఒక్కో పంట పెట్టుకుంటే ఖచ్చితంగా మేలే. అంత ఒక దాని మీద ఆధారపడితే చామంతికి ఎన్నిసార్లు అంటే కొట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మందు కొట్టబడుతుంది? 4 రోజులకు బారి కొట్టాల్సింది తప్పదు, 4-5 రోజులకు. మనం మిర్చికి ఎట్ట కొడుతున్నాం, మన ఏరియా మిర్చి ఎక్కువ, ఈ మొత్తం ఇదంతా మిర్చి అవుతుంది. మళ్ళీ మార్చి స్టార్టింగ్ నుంచి మనం ఏప్రిల్ 15 వరకు అంతా మిర్చినే. మనం ఎట్లా మిర్చికి ఎట్ట కొడుతున్నామో అదే రకంగా కొట్టినా దీనికి ఇప్పుడు. చూస్తున్నారు కదా, అంటే మా ఏరియాలో ఫస్ట్ టైం చామంతి పెట్టడం. నెక్స్ట్ ఇయర్ కూడా మన ఏరియాలో ఎవరైనా చామంతి పెట్టాలనుకుంటే కన్నా సక్సెస్ అవుతుంది. ఇది అంటే కొన్ని ఏరియాలకు కొన్ని సక్సెస్ కావు పంటలు, మనకు తెలియదు. ఇవన్నీ అవుతుందని మనం చెప్పలేము, కాదని మనం చెప్పలేము. అయితే నా వరకు పంట బాగుంది నేను అనుకునే అంతే. బాగానే కష్టపడి మళ్ళీ కూడా ఒక వీడియో పెడతాము. అంటే మన ఏరియా కూడా సెట్ అవుతుందా లేదా అంటే, కడప జిల్లాలోనే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది క్లైమేట్. అంతే కదా, ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా కదా. కొన్ని భూములు ఉంటాయి, భూములు మన నల్ల భూములు, అవి వాళ్ళ ఆ సైడ్ ఎర్ర భూములు, వాళ్ళకి పెట్టి దెబ్బతిండేట్టు ఇవ్వడం ఎక్కువ చివతనాయి. మనం ఏమో కొత్తగా పెట్టినామని సక్సెస్ అయిందని అనుకుంటాను నేను అంతే. కాబట్టి కొత్తగా పెట్టినారు. నెక్స్ట్ మిర్చి కూడా మంది ఇప్పుడు దెబ్బతింటుంది. ఈ మధ్యన చాలా ఎక్కువ తెగులు వస్తుంది. మనం ఏ పంటగానే ఎక్కువ మనం పెడితే దెబ్బతింటాయి. మనం మార్చుకోవాలి పంటలు, ఖచ్చితంగా 100% మార్చుకోవాల్సింది తప్పదు. ఓకే, నెక్స్ట్ అంటే తోట అయిపోయే మూమెంట్లో మళ్ళీ నీకు వీడియో పెడతాను. అంటే రైతులు పెట్టుకోవచ్చా లేదా, మన సైడ్ సక్సెస్ అవుతుందా లేదని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో పెడతాను. సో అంతవరకు ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. ఇవాళ అయితే 120 రూపాయలు ఉన్నాయంట ఈ చామంతి పూలు. ఓకే, థ్యాంక్ యూ మామ. బాయ్. కులాయప్ప నేను ఈరోజు మా ఊర్లోనే ఉన్నాడు కాబట్టి కులాయప్ప నేను చామంతి తోట వీడియో తీసేకొచ్చాను. ఏం కులాయప్ప నువ్వు ఏమన్నా చెప్తావా? నేను చెప్తాను అంతే. సో రైతు దగ్గరికి వచ్చి తెలుసుకున్నాం, సో ఎలా పైర్లు పెడితే బాగుంటుంది, పైరు పెట్టిన తర్వాత మళ్ళీ అదే పైరు పెట్టచ్చా లేదా కూడా అడిగి తెలుసుకోవాలని మనం ఇక్కడికి వచ్చాము. సో చాలా మంది అడుగుతుంటారు, పెట్టిన పైరే మళ్ళీ పెడితే, ఇప్పుడు ఒకవేళ చామంతి పెట్టాం, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చామంతి పెట్టచ్చు కదా అంటారు. సో పెట్టిన పైరు మళ్ళీ పెడితే చాలా దెబ్బతింటాయి పైర్లు. సో పంట మార్చుకుంటా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు నేను మన గుమ్మడికాయ వీడియోలు పెట్టింటే, అన్న గుమ్మడి పెట్టచ్చా, మేము పెడితే రేట్ ఉంటుంది అంటారు. రేట్ అనేది ఎవరైనా చెప్పలేము. కాబట్టి అందరూ ఒక్కొక్క పంట పెట్టుకుంటే అన్ని దానికి రేట్ ఉంటుందని జస్ట్ తెలియజేయడం కోసం. అలాగే ఇక్కడ పూలు ఉన్నాయి, మా ఊర్లో పూలు ఉన్నాయి. ఎవరన్నా కూడా ఇంకా ఎక్కువ ధర రేటు పెట్టేటట్టయితే కన్నా, తోటలు ఎవరన్నా ఒట్టుకు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్నా డిస్ప్లే పైన రైతు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీ ఆదాయం కాకుండా రైతు కూడా బాగుపడేదానికి చూసుకోండి. ఈ పొద్దు రైతుకు 10 రూపాయలు లెక్కించాను, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చామంతి పెట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తాడు. లేదంతా మేమే తినాలా, రైతుకి ఏమి అనుకుంటే కన్నా మళ్ళీ మీకు పూలు దొరకవు. ఓకేనా? థ్యాంక్ యూ కులాయప్ప. ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతుని సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలారి, అలాగే కులాయప్ప, జై రైతు బిడ్డ.